భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట కేంద్రంలో విజయదశమి రోజున పామాయిల్ కర్మాగారంలో నూతనంగా నిర్మించిన 2.5 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని మంత్రి తుమ్మల ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లు సమీక్షించారు. తెలంగాణ పామాయిల్ రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఆదినారాయణ తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి రైతులకు లాభం చేకూర్చేలాగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. దానిలో భాగంగా అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి అత్యధికంగా రైతులు ఎక్కువగా పామాయిల్ పండిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఇక్కడ ఫ్యాక్టరీ విస్తరణ జరిగినప్పుడు దానికి కావాల్సినటువంటి ఎలక్ట్రికల్ వస్తువు మనకు ఉండాలన్న ఆలోచన తపనతో 2.15 అంటే 2.5 ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాలన్న ఆలోచనతో మారు 32 కోట్ల వ్యయంతో దాన్ని ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా దాన్ని ప్రారంభోత్సవానికి పెద్దల గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు మనం ఈ ప్రాంతంలో రైతులు సుభిక్షంగా సుఖ సంతోషంగా ఉండాలని ఆ రోజులో మనం ఒక తపనతో మనం ఈ ఫ్యాక్టరీని ప్రారంభించాం. అదేవిధంగా ఇది రాష్ట్ర జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఒక మెనుగా ఉన్నటువంటి ఫ్యాక్టరీ. దీని ఒక నాంది పలకన ఆలోచనతో కూడా మనం ఇక్కడ ఉత్పత్తి కేంద్రాన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభం కార్యక్రమంలో భాగంగా అది కేవలం మనం రైతులకి ఆలోచన విధానంగా దసరా రోజున ప్రారంభిస్తే బాగుంటుంది, రైతులందరూ కూడా సుఖ సంతోషంతో ఉంటారు అనే ఆలోచనతో ఈ నెల 12వ తారీఖు దశమి రోజునే ఈ యొక్క ఉత్పత్తి కేంద్రాన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఆ రోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. మంచి శుభ సూచకంగా భావిస్తూ ఉన్నారు. రైతులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే దానిలో భాగంగా అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి అత్యధికంగా రైతులు ఎక్కువగా పామాయిల్ పండిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఇక్కడ ఫ్యాక్టరీ విస్తరణ జరిగినప్పుడు దానికి కావాల్సినటువంటి ఎలక్ట్రికల్ వస్తువు మనకు ఉండాలన్న ఆలోచన తపనతో 2.15 అంటే 2.5 ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాలన్న ఆలోచనతో మారు 32 కోట్ల వ్యయంతో దాన్ని ఇక్కడ